మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 214వ రోజు, ఆగస్ట్ 2వ తేదీ. అంశము దేవుని యొక్క బంగారం మరియు దేవుని యొక్క సంసోను. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనము. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను. మరొక వాక్య భాగము న్యాయాధిపతులు 16వ అధ్యాయము 22వ వచనము. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అయితే దేవుని యొక్క బంగారం ఉన్నది. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనములు ఇలా ఉంది: నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత అగ్ని పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని యొక్క బంగారము అంటే శ్రమల అగ్నిగుండములో ఏర్పడిన క్రీస్తు వంటి నడవడిక, గుణలక్షణములు. ఇదే సరి అయిన ఒక బంగారం. అయితే ఈరోజు సంఘం యొద్ద ఉన్న బంగారము ఎలాంటిది? మరి అది నశించిపోయే లోక సంబంధమైన బంగారమును కలిగి ఉన్నది. అది ధనికమైనది, అది సంతృప్తి చెందింది, దీని ఆత్మీయతకు ప్రధాన కొలమానంగా సంపాదన చేసింది. దేవుని ఆశీర్వాదానికి మరియు సరైన ఉపదేశమునకు రుజువు ఇప్పుడు ఏమిటంటే, ఎంతమంది ధనవంతులు సంఘములో పాల్గొనిరి అనే దానిపైన ఆధారపడి ఉంది. ఇంకా పూర్తి ఆలస్యం కాకముందే దగ్గరకు రండి, వచ్చి అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారాన్ని కొనుక్కోండి, అప్పుడు మీరు నిజంగా ధనవంతులవుతారు అని ప్రభు సెలవిస్తున్నాడు. దానిని మనం పొందుకుంటున్నామా? నేను చెప్పేది వినండి. శారీరకంగా మనము దిగంబరులుగా
నగ్నంగా ఈ లోకంలోకి వచ్చాము. కానీ ఆత్మీయంగా మనము దిగంబరులుగా లోకాన్ని విడిచి వెళ్ళము. ఓ లేదండి, మనం మనతో ఏదో ఒక దానిని తీసుకువెళ్తాము. ఆ ఏదో ఒకటి అనేది మనం మనతో తీసుకువెళ్ళగలిగేదంతా అదే. అంతకంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. కాబట్టి మనం దేవుని ఎదుట మనల్ని సరిగ్గా నిలబెట్టే ఏదో ఒక దాన్ని తీసుకుని వెలుటకు మనం నిజంగా జాగ్రత్తగా ఉండాలి. మరైతే మనతో ఏమి తీసుకువెళ్తాము? మనము మన నడవడికను, ప్రవర్తనను తీసుకువెళ్తాము. సహోదరుడా, అదే మనం మనతో తీసుకువెళ్ళేది. ఇప్పుడు మీరు మీతో ఎలాంటి నడవడికను తీసుకువెళ్తారు? అది ఆయనలాగా, క్రీస్తులాగా ఉంటుందా? ఆయన నడవడిక శ్రమల అగ్నిగుండంలో బాధల ద్వారా మలచబడింది, లేదా ఈ నడవడిక లేని లవోదికీయ ప్రజల యొక్క మెత్తదనంలా ఉంటుందా? ఇది మనలో ప్రతి ఒక్కరి ఇష్టం. ఎందుకంటే ఆ రోజున ప్రతి మనిషి తన భారాన్ని తానే మోసును. లవోదికీయ సంఘకాలం నుండి సేకరించబడినది. దేవుని యొక్క సంసోను హృదయంలో నిజమైన వారు, ఆశించి ఏడ్చి వేడుకుంటూ పట్టుకుని ఉన్నవారు, ఈ కొత్త పంట పెరిగే వరకు, సియోనులో మళ్ళీ సంతోషం కలిగే వరకు, మరియు మెస్సియాను మరియు లోకము నుండి దాచబడిన నిగూఢ శక్తిని గుర్తించి అర్థము చేసుకోగలిగే ఒక గుంపు బయటకు వచ్చే వరకు, వారు ఇప్పుడు అర్థము చేసుకోలేని ఆ శక్తిని చూసే వరకు వారు దానితోనే ఉండునుగాక. ప్రభువా, లోకము చేత మోసపోయిన సంఘము అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశము. ఒకే ఒక్క దేవుడును, మహాపరిశుద్ధుడును, అద్వితీయ సత్యదేవుడైన మన యేసయ్యకు, ఆయన ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మహా గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఎంతో బాధ్యత వహించి, మనల్ని ఎంతో ప్రేమించి, మన పట్ల ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు ఎనలేనివి, అవి ఎన్నడూ వివరింపజాలనివి. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ధనవంతులుగా తీర్చిదిద్దడానికి, మనలను నీతిమంతులుగా చేయడానికి, మనలను పరిపూర్ణ స్వరూపంలోకి నడిపించడానికి, మనలను ఆయన స్వరూప్యంలోనికి మార్చబడటానికి ఆయన ఎల్లప్పుడూ మన కొరకు ఎంతో బాధ్యతను కలిగి, ఆయన మనలో తనను గూర్చిన విశ్వాసాన్ని పెంపొందింపజేసి మన విశ్వాసాన్ని అనేక పరీక్షల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అనుభవించిన ఆ యొక్క ముళ్ళ బాటలో తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నడవాలని, ఆ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదై శుద్ధ సువర్ణంగా మార్చబడాలని, మనలను నీతిమంతులుగా తీర్చిదిద్ది మనలను ఆత్మీయ ధనవంతులుగా చేయాలని ఆయన మన పట్ల ఎంతో ఆశను కలిగి ఉన్నాడు. ఆయన మన కొరకు దాచిన ఆ గొప్ప నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకములో మనల్ని శుద్ధి చేసి మన స్వభావాలను మార్చి ఆయన మెచ్చే స్థితికి మనలను అనేక పరీక్షలు గుండా నడిపిస్తూ ఉన్నాడు. మనలను ఆయన ముందు ఉన్నతులుగా నిలబెట్టాలని, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని, ఆయన సముఖమునందు మనము నీతిమంతులుగా శుద్ధ హృదయాలతో నిలబడాలని ఆయన మనల్ని అనేక పరీక్షల ద్వారా నడిపిస్తూ వాక్యమనే అగ్ని కొలిములో మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న ప్రతి మలినాన్ని, ప్రతి చెత్తను ఆయనే వేరు చేసి శుద్ధ సువర్ణముగా ఆయన ఇష్టపడి ఆ ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. అగ్ని లాంటి ఆయన వాక్యాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఆ అగ్ని లాంటి కొలిమిలో శుద్ధి చేయబడి యథార్థముగా జీవించి మనము ఆయన ముందు నిలబడాలని, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం ఒట్టి చేతులతో కాదు కానీ, మనము దిగంబరులుగా వెళ్ళము కానీ, మనం ఆత్మీయంగా మనం ఏదో ఒకటి తీసుకువెళ్తామని, అదే మనను సరిగ్గా నిలబెట్టి ఒక కార్యమై ఉన్నదని, ఈ లోకం నుండి మనము మన నడవడికను, మన ప్రవర్తనను తీసుకువెళ్తామని, ఆ ప్రవర్తన ఒక దినాన ఆయన ముందు నిలబడినప్పుడు మన గురించి సాక్ష్యమిస్తుందని, అదే మనం మనతో తీసుకువెళ్ళేది అని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. మనం యథార్థ ప్రవర్తనను బట్టి
యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తనను కలిగి నీతిని అనుసరించి నడుచుకునేవాడే కదా. అట్టివాడు ఆయన సముఖమునందు నిలబడగలడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకురావడానికి ఆయన మన కొరకు అనేక పరీక్షలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మన ముందు నడిచిన అనేక మంది భక్తుల జీవితాలు అదే మార్గంలో ప్రయాణించి అనేక పరీక్షలను అనుభవించి నీతిమంతులుగా తీర్చిదిద్దబడి శుద్ధ సువర్ణముగా మార్చబడి ఆ ఉన్నతమైన స్థలంలో దాచిపెట్టబడ్డారు. ప్రియ సోదరులారా, ఈరోజు బ్రతికి ఉన్న మనము మన జీవితాలను క్రీస్తు వెళ్ళిన అదే బాటలో, అనేక భక్తులు నడిచిన అదే బాటలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఒక క్రైస్తవ జీవితం పూలపాన్పు లాంటిది కాదు గాని అది ముళ్ళతో కూడిన బాటయని, శ్రమల బాటయని దేవుడు మనకు చెప్పాడు. అయితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఎంత ముళ్ళ బాట గుండా నడిచినా ఆయన మనకు వాగ్దానము చేశాడు, చాలినంత కృపను ఇస్తానని, తట్టుకోలేనంతగా నేను మిమ్మల్ని శోధించనని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన కృపకు మనం పాత్రులమై దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అనేక పరీక్షలో మన విశ్వాసాన్ని నిలబెట్టుకుని మనము నిలిచిన ఎడల ఒక దినాన ఆయన వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతాయని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనలను బలానమ్మకమైన మంచి దాసుడని పిలవబోతున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. దేవుని యొక్క బంగారం మరియు దేవుని యొక్క సంసోను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆది సంఘాన్ని దేవుడు ఎల్లప్పుడూ తిడుతూ ఉన్నాడు. ఈ లవోదికీయ సంఘానికి 7 సంఘకాలాల్లో క్రమం తప్పి వెళ్ళిపోయిన ఆది సంఘానికి దేవుడు బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఈ లవోదికీయ సంఘకాలంలో జీవిస్తున్న మనం దేవుని కృపచేత బయటకు లాగబడి ప్రత్యేకపరచబడి ఆయనను గూర్చిన అనేక రహస్యమైన విషయాలను వినులాగున, ఆయనను గూర్చిన గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉండేలాగున ఆయన మన పట్ల గొప్ప కృపను చూపాడు. అయితే వధువుకు బయట ఉన్న ఈ సంఘాన్ని దేవుడు ఎంతగానో గద్దిస్తూ ఉన్నాడు. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యువుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ తప్పిపోయిన సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. సంఘము చెప్తూ ఉంది, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని. అయితే దేవుడు ఆ సంఘానికి బుద్ధి చెప్పుతూ ఉన్నాడు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు గుడ్డివాడివై ఉండి దిగంబరుడివై ఉండి నేను ధనవృద్ధి చేసుకున్నానని చెబుతూ ఉన్నావు. నీవు దిగంబరుడవని, నీవు నులివెచ్చగా ఉన్నావని, నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని దేవుడు వాక్య క్రమాన్ని దాటి వెళ్ళిపోయిన సంఘాన్ని గద్దిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు లవోదికీయ సంఘకాలం గురించి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు, ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘం యొద్ద ఉన్న బంగారం ఎలాంటిది మరి?
అది నశించిపోయే లోక సంబంధమైన బంగారమును కలిగి ఉన్నది. అది ధనికమైనది, అది తృప్తి చెందింది. దీని ఆత్మీయతకు ప్రధాన కొలమానముగా సంపదను చేసింది. దేవుని ఆశీర్వాదానికి మరియు సరైన ఉపదేశమునకు రుజువు, కొలమానం. ఇప్పుడు అది ఏమిటంటే, ఎంతమంది ధనవంతులు సంఘములో పాల్గొనిరి అనే దానిపైన ఆధారపడి ఉంది. ఆత్మీయ కొలమానానికి బదులుగా ధనాన్ని చూపుతూ ఉన్నది, ధనమును కొలమానముగా తీసుకుంటూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి లోక సంబంధమైన మనస్సు కలిగి దేవుని సంఘముగా చలామణి అవుతున్న ఈ లవోదికీయ సంఘకాలానికి దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఓ ఇంకా పూర్తి ఆలస్యము కాకముందే దగ్గరకు రండి, వచ్చి అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారాన్ని కొనుక్కోండి, అప్పుడు మీరు నిజంగా ధనవంతులు అవుతారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ధనవంతులుగా అవడానికి మీరు నా దగ్గరకు రండి, నేను మీకు పెట్టే పరీక్షలో పాల్గొనండి, ఆ పరీక్షలో శుద్ధి చేయబడండి, అప్పుడు మీరు శుద్ధ సువర్ణంగా మార్చబడి నిజముగా ధనవంతులు అవుతారని ప్రభు సెలవిస్తున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నేడు సంఘము ఆత్మీయతకు బదులుగా ధనాన్ని చూపుతుంది, వారి స్థాయిలను చూపుతుంది, వారి గొప్పతనాన్ని చూపుతుంది, వారి సిద్ధాంతాలను చూపెడుతూ అనేక మందిని ఆ సిద్ధాంతాల ప్రభావం కింద పెట్టి నశింపజేస్తూ ఉన్నది. అలాంటి సంఘానికి దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నాడు, నువ్వు మారు మనసు పొందినట్లయితే నీకు మేలని, నీవు రక్షించబడాలి అంటే వచ్చి అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారాన్ని కొనుక్కోండని, అదే విశ్వాసమై ఉన్నదని, ఆ విశ్వాసము అగ్నిలో శుద్ధి చేయబడితే మీరు నిజముగా ధనవంతులు అవుతారని, లేకపోతే మీరు విడిచిపెట్టబడి శ్రమల కొలిమి ద్వారా శుద్ధి చేయబడి రావలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దానిని మనం పొందుకుంటున్నామా? వినండి, శారీరకంగా మనం దిగంబరులుగా లోకంలోకి వచ్చాము, కానీ ఆత్మీయంగా మనం దిగంబరులుగా లోకాన్ని విడిచి వెళ్ళము. ఓ లేదండి, మనం మనతో ఏదో ఒక దానిని తీసుకుని వెళ్తాము. ఆ ఏదో ఒకటి అనేది మనం మనతో తీసుకు వెళ్ళగలిగేది అది ఒక్కటి మాత్రమే. అదే మన యథార్థ ప్రవర్తన అయి ఉన్నది. మనతో మనం ఏమి తీసుకుని వెళ్తాము? మన నడవడికను, మన ప్రవర్తనను తీసుకుని వెళ్తాము. సహోదరుడా, అదే మనం మనతో తీసుకువెళ్ళేది. ఇప్పుడు మీరు మీతో ఎలాంటి నడవడికను తీసుకుని వెళ్తారు? అది ఆయనలాగా, క్రీస్తులాగా ఉంటుందా? క్రీస్తు వెళ్ళిన అదే బాటలో, అదే శ్రమల కొలిమిలో మీరు వెళ్ళగలుగుతున్నారా అని ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. మనకు ఎంతో మాదిరి అయి ఉన్నది. ఆయన 33.5 సంవత్సరములు జీవించి మనకు ఎంతో మాదిరి చూపించి, ఈ లోకంలో ఎన్నో శ్రమల ద్వారా ఎంతో కఠినమైన జీవితాన్ని జీవించి ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన మనకు చూపిన ఆ ఆదర్శప్రాయమైన మార్గము, ఆ అడుగుజాడల యొక్క సారము మనము ఎంతగానో వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఆయన వెళ్ళిన అదే బాటలో మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనం క్రీస్తులాగా బ్రతకాలి అంటే క్రీస్తు పడిన అవే పాట్లు, అవే శ్రమలు మనము కూడా అనుభవించవలసి ఉన్నది. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. క్రీస్తును కొట్టిన రీతిగానే పౌలును కూడా హింసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం అదే బాటలో వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అదే అగ్ని కొలిములో శుద్ధి చేయబడి మనం శుద్ధ సువర్ణంగా మార్చబడి మన విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదై ఆయన కొరకు శుద్ధ సువర్ణంగా మార్చబడవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మనలో క్రీస్తు వంటి నడవడిక, అవే గుణలక్షణములు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ శుద్ధి చేయబడిన విశ్వాసమే బంగారమై ఉన్నది. మలినమైన బంగారం అగ్ని కొలిములో శుద్ధి చేయబడి శుద్ధ సువర్ణంగా మార్చబడిన రీతిగానే సన్నగిలిపోయిన మన విశ్వాసాన్ని మన వాక్యము ద్వారా, అగ్ని పరీక్షల ద్వారా, అనేక శ్రమల ద్వారా శుద్ధి చేయబడి మన విశ్వాసాన్ని దృఢపరుచుకొని, బలపరుచుకొని, తొనికిసలాడని విశ్వాసముతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అలాంటి ప్రవర్తనని
దేవుని యొక్క బంగారమని పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం సంసోన్ని గమనించినట్లయితే దేవుని యొక్క సంసోను హృదయంలో నిజమైన వారు, ఆశించి ఏడ్చి వేడుకుంటూ పట్టుకుని ఉన్నవారు, ఈ కొత్త పంట పెరిగే వరకు, సియోనులో మళ్ళీ సంతోషం కలిగే వరకు, మరియు మెస్సియాను మరియు లోకం నుండి దాచబడిన నిగూఢ శక్తిని గుర్తించి అర్థము చేసుకోగలిగే ఒక గుంపు బయటకు వచ్చే వరకు, వారు ఇప్పుడు అర్థము చేసుకోలేని ఆ శక్తిని చూసే వరకు వారు దానితోనే ఉండునుగాక. ప్రియ సోదరి సోదరులారా, సంసోను లాంటి ఆ ఒప్పుకోలు స్థితికి మనము రావాల్సిన వారమై ఉన్నాము. మన జీవితంలో జరగకూడని అనేక విషయాలు మన జీవితంలో జరిగిపోయి ఉండవచ్చు. అయితే దేవుడు ఒప్పుకోలు అనే అంశం దగ్గర మనల్ని కలవబోతూ ఉన్నాడు. ప్రభువా, కేవలం మరొక్కసారి అని సంసోను ఎంతో పశ్చాత్తాపపడి ఎంతో ఏడ్చి దేవుని కొరకు మొర్రపెట్టుకున్నాడు. కేవలం ఒక్కసారి కరుణించమని ఆయనను ఎంతో వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము కూడా అదే స్థితికి రావాల్సిన వారమై ఉన్నాము. మన పాపములను గూర్చి, మన తప్పిదములను గూర్చి, ఓడిపోయిన స్థితిని గూర్చి క్రీస్తు దగ్గర పెట్టి వాక్యం అనే కొలిమిలో మనలను మనం పెట్టుకొని శుద్ధి చేసుకుంటూ ఒప్పుకోలు అనే స్థితికి మనం వచ్చినప్పుడు నిశ్చయముగా ఆయన మనలో కొత్త పంట పెరిగే స్థితికి, సియోనులో మళ్ళీ సంతోషం కలిగే స్థితికి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. సంసోను మొరపెట్టినప్పుడు కత్తిరించబడిన ఆయన తల వెంట్రుకలు మళ్ళీ పెరిగాయని, ఎప్పుడైతే ఆ తల వెంట్రుకలు పెరిగాయో దేవుడు సంసోనులో నూతన ఉజ్జీవాన్ని, నూతన బలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంసోను జీవితమంతా చంపిన దానికంటే ఆ నూతన శక్తితో చంపిన శత్రువులు సంఖ్య ఎక్కువై ఉన్నదని, అదే దేవుని కొరకు మొర్రపెట్టిన తర్వాత వచ్చిన గొప్ప శక్తి అయి ఉన్నదని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ప్రవక్త చెప్తున్నాడు, మెస్సియాను మరియు లోకం నుండి దాచబడిన నిగూఢ శక్తిని గుర్తించి అర్థము చేసుకోగలిగే ఒక గుంపు బయటకు వచ్చే వరకు, వారు ఇప్పుడు అర్థము చేసుకోలేని ఆ శక్తిని చూసే వరకు వారు దానితోనే ఉండునుగాక. ప్రియ సోదరులారా, ఆ గుంపు మనమై ఉన్నాము. ఈ లోకానికి తెలియని, సంఘము గ్రహించలేని మర్మమైన విషయాలను మనము వాక్యమనే ప్రత్యక్షత ద్వారా మనం పొందుకున్నాము. దేవుడు ఒక ప్రత్యేకమైన గుంపుగా ఆయన మనల్ని బయటకు నడిపించి ఆ గొప్ప శక్తిని మనం ఆశ్రయించులాగున, ఆ వాక్య వాగ్దానాలను మనం చూసేలాగున, మనం ప్రభువు కొరకు మనలో గొప్ప వాక్య శక్తిని పెంచే స్థితికి, ఆయనను గూర్చిన గొప్ప బయలుపాటు ద్వారా మనం గొప్ప ఉజ్జీవాన్ని పొందుకునే స్థితికి దేవుడు మనల్ని నడిపించాలని ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రవక్త కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి మనల్ని ఒక ప్రత్యేకమైన గుంపుగా ఏర్పాటు చేసి తన ఉన్నతమైన శక్తిని, తన ఆత్మీయతను దేవుడు మనపై కుమ్మరిస్తూ ఉన్నాడు. తన ప్రభావాన్ని, తన వెలుగును మనపై ప్రసరింపజేసి తన వెలుగులో మనం నివసించడానికి, మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడడానికి, ఆయనలో ఉన్నతంగా జీవించడానికి దేవుడు శుద్ధి చేయబడిన విశ్వాసాన్ని పెట్టి ఆయనే మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మనం ఆత్మీయ ఉన్నతులముగా ఉండాలని మన కొరకు ఆయన దారిద్ర్యం వహించి మనలను ధనవంతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప కృపను బట్టి దేవుడు మన విశ్వాసాన్ని ఆ అగ్ని పరీక్షలో శుద్ధి చేసి అగ్ని పరీక్షకు నిలబడే గొప్ప అమూల్యమైన విశ్వాసాన్ని, అగ్ని పరీక్షకు నిలబడే గొప్ప శక్తిని మనలో పెంపొందింపజేసి దేవుడు మనల్ని శోధనల గుండా, పరీక్షల గుండా మనల్ని ప్రవేశపెట్టి మనల్ని నడిపించి మనల్ని యథార్థంగా నిలుపుతూ ఉన్నాడు. శుద్ధ సువర్ణంగా మారుస్తూ ఉన్నాడు. అలాంటి మనలను ఒక రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగునని, ఆ ఘనతకు మనల్ని యోగ్యులుగా తీర్చిదిద్దడానికి ఆయన మనల్ని శోధనల గుండా పరీక్షించి మన విశ్వాసాన్ని అగ్ని పరీక్షకు నిలబడినట్లుగా చేసి ఆయనే మనల్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయనే మనకు మెప్పు, ఘనత కలిగిస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయన కృప లేనిది మనం ఒక్క క్షణము కూడా నిలబడలేము. ఆయన మనల్ని గెలిపించకపోతే మనం ఏ శోధనను గెలవలేము. ఆయనే మనల్ని గెలిపించువాడు. జయించిన మన గొప్ప తండ్రి మనల్ని ఎల్లప్పుడూ గెలిపిస్తూ ఉన్నాడు.
ఆయనను గూర్చిన గొప్ప ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి ఆయనలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అలాంటి గుంపులో భాగమైన మన కొరకు ఆయన చేత ప్రత్యేకించబడిన మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన శక్తిని ఆశ్రయించే మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. అలాంటి గొప్ప కృపను బట్టి మనము ఆయనలో మంచి బంగారముగా అగ్ని పరీక్షకు నిలిచిన వారమై శుద్ధ సువర్ణముగా ఆయనలో ఉన్నతముగా జీవిందాం. ఆయన కొరకు యథార్థముగా బతుకుదాం. ఒక దినాన ఆయన ముందు మనం నిలబడినప్పుడు మనలో ఆయన చూసేది మన యొక్క మంచి నడవడిక, మన యథార్థ ప్రవర్తన ఉన్నదని మనం ఎల్లప్పుడూ ఎరిగి మన ప్రవర్తనను కాపాడుకుంటూ ఆయన వెళ్ళిన అదే శ్రమల బాటలో మనము కూడా వెళ్తూ యథార్థముగా జీవిందాం. అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి యథార్థముగా ఆయనలో జీవిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను కాచి కాపాడునుగాక. ఆయన పరిశుద్ధాత్మ కాపుదల మనపై నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం కీర్తనలు 60, 61, 62 అధ్యాయములు మరియు రోమ 5వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి అనేక శోధనల గుండా శ్రమల గుండా వెళ్ళినప్పుడు విశ్వాసాన్ని బలముగా నిలుపుకొని అగ్ని పరీక్షకు నిలిచినదై దృఢమైన విశ్వాసముతో ఉండులాగున అనేక కుటుంబాలను క్రీస్తునొద్దకు నడిపించండి. క్రీస్తులో ఉన్నతులుగా తీర్చిదిద్దండి. క్రీస్తు కొరకు యథార్థంగా జీవింపజేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనతనకే కదా మెప్పు మహిమ ఘనతనకే కదా ఆశ్రయము నీవే ఆధారము నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే ఆధారము నీవే ఆదరణ నీవే శరణయ్యా యేసయ్యా శరణయ్యా యేసయ్యా శరణం శరణం నీవే శరణం 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 నీవే శరణం ఆశ్రయము నీవే ఆధారము నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే